ఆ రాత్రి ఆకాశమే వణికిపోయింది. ఒక క్రూర రాజు పుట్టబోయే చిన్న శిశువుకు భయపడుతున్నాడు. ఎందుకంటే ఆ శిశువు జననమే అతని మరణం. చాలా సంవత్సరాల క్రితం మధుర అనే రాజ్యంలో ఒక క్రూరమైన రాజు పాలించేవాడు. అతని పేరు కంసుడు. అతడు చాలా క్రూరుడు. తన సింహాసనం కోల్పోతాననే భయంతో ఎప్పుడూ ఉండేవాడు. ఒకరోజు కంసుడి చెల్లెలు దేవకికి వసుదేవుడితో ఘనంగా వివాహం జరిగింది. మధుర అంతా ఆనందంతో కలకలలాడింది. కానీ అదే సమయంలో ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. మెరుపులు గర్జనలు వినిపించాయి. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్య స్వరం వినిపించింది. కంస, దేవకి యొక్క 8వ సంతానం నీ అంతానికి కారణమవుతుంది అని. ఈ మాట విన్న వెంటనే కంసుడు భయంతో ఉడికిపోయాడు. అతడు వెంటనే దేవకి మరియు వసుదేవుణ్ణి జైల్లో బంధించాడు. సంవత్సరాలు గడిశాయి. కంసుడు దేవకి యొక్క 7 సంతానాలను వధించాడు. కానీ దేవకి మరియు వసుదేవుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆశతో ఎదురుచూశారు. ఒక తుఫాను రాత్రిలో దేవకికి ఒక దివ్య శిశువు జన్మించాడు. అతడే శ్రీకృష్ణుడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. జైలు తలుపులు తామే తెరుచుకున్నాయి. కాపలాదారులు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. వసుదేవుడు శిశువుని ఒక బుట్టలో తీసుకొని గోకులానికి వెళ్ళాడు. బయట భారీ వర్షం కురుస్తోంది. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కానీ వసుదేవుడు ఆగలేదు. అప్పుడు శేషనాగుడు ప్రత్యక్షమయ్యి తన భారీ పడగతో శ్రీకృష్ణుణ్ణి వర్షం నుండి కాపాడాడు. కృష్ణుడి దివ్యశక్తితో యమునా నది దారి ఇచ్చింది. వసుదేవుడు సురక్షితంగా దాటసాగాడు. చివరకు వసుదేవుడు ప్రశాంతమైన గోకుల గ్రామానికి చేరుకున్నాడు. నిద్రలో ఉన్న యశోదమ్మ పక్కన శ్రీకృష్ణుని నెమ్మదిగా పెట్టాడు. ఆ తర్వాత యశోదమ్మ పాపను తీసుకొని మధురా జైలుకు చేరుకున్నాడు. శిశువు ఏడుపు విన్న వెంటనే కంసుడు జైలుకు వచ్చాడు. ఆ పాపను చంపాలని ప్రయత్నించాడు. కానీ ఆ శిశువు ఒక్కసారిగా ఆకాశంలో దేవిగా మారింది. కంస, నువ్వు చావు నుండి తప్పించుకోలేవు. నిన్ను సంహరించేవాడు ఇప్పటికీ జీవించే ఉన్నాడు అని అంది. అలా ప్రపంచాన్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు గోకులంలో పెరుగుతున్నాడు. ఒకరోజు అదే శిశువు కంసుని అంతానికి కారణమవుతాడు. ఇలాంటి మరిన్ని చిన్ని కృష్ణుడి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.